ఈసారి ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి వేస్తుంటాం అంతే. ఎట్లా 6 స్కీములు వస్తున్నాయా? గ్యాస్, బస్సు? ఏది లేదు మాకైతే. అది డబ్బులు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. పింఛన్ పెంచుతామన్నారు, అది పెంచలేరు. ఏ పెన్షన్ వస్తుంది? నాకు భర్త లేడు కదా, వస్తుంది. అప్పుడు కేసీఆర్ 2000 చేసాడు, ఆయనదే గతుంది మాకు. అదే 4000 కదా ఇయట్లే. ఇవ్వట్లేదమ్మా. మరి అడగలే పోయి? ఎవరిని అడుగుదాము? ఇస్తామంటారు, ఎవరిని అడగలేదు. ఆయన చేశాడు 4000, ఆయన ఉన్నాగా 2000 చేశాడు. ఆయననే మేలు అనిపించింది. ఇప్పుడు ఈయనకు అనవసరంగా ఓటు వేసాను అనిపిస్తుంది నాకు. అది సంగతి. మాకు పింఛన్ పెంచితే సంతోషపడతాం కదా. మాకు కేసీఆర్ దసరాకు చీరలు ఇచ్చేవాడు, ఈయన అది కూడా ఎవరో ఏమిటో ఉన్నోళ్ళకి ఇస్తాడంట చీరలు, పొదుపులో ఉన్నోళ్ళకు. మరి అదే ఓటేసి ఇప్పుడు తెలిసి వచ్చింది ఆయన గురించి. వేయకుండా ఉంటే బాగుండు. మాకు కేసీఆర్ మంచి అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఆయన మంచిగా చీరలు ఇచ్చిన 2 చీరలు మంచి పింఛన్ పెంచానని చెప్తాడు. ఈయన యాదలే చేసే పని ఒక్కడు కూడా చేసలేడు. లేడీస్కి అయితే బస్ వేసాడంటే ఆ బస్సు ఒడెక్కుతున్నాడు. లేదు రేకులు ఇళ్ళకు మీకు లోన్ ఇస్తానన్నాడు, అది లేదు. ఏమీ చేయలేడు. బస్తీలలో ఉన్న వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తాను కానీ ఏం చేయలేదు. మాకైతే ఏ పథకం లేదు. ఆ గ్యాస్ కూడా రాలేదు. 1 బిల్లు ఒక్కటి చేసిండు, అది ఎప్పుడు 6 నెలల తర్వాత తిరిగి అంత ఇంత వాళ్ళకి ఇచ్చి చేయించుకోండి. కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. కేసీఆర్కి ఇప్పుడు వస్తే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తా నేను. ఎందుకంటే ఆయన ఉండగానే నాకు మంచి పనులు అయినాయి. పింఛన్ పెంచుతాను మాట విన్నే. వాటర్ది బిల్లులు తగ్గిస్తాడు, తీసేసాడు ఆయన మాట ప్రకారమే. పాతవన్నీ పే చేయండి అమ్మా, మీకు ఫ్రీ నల్ల ఇస్తాడు, ఇచ్చేసాడు. ఆయన చెప్పిన పనులు 2 పనులు చెప్పింటే 2 చేసేసాడు కాబట్టి ఆయననే ఇష్టం. ఈసారి ఆయన వస్తే ఆయనకే వేస్తా ఓటు. నేనైతే ఎవరు వేస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు, నేను వేస్తా. లేదు ఆయన చేస్తే అబద్ధాలు ఎందుకు ఆడతాము? చేస్తే చేసాము తిన్నాము అని చెప్తాము. మేము పార్టీలలో తిరుగుతాం కూడా కాదు, పొద్దున్న వేస్తే పనులకు పోయేతోళ్ళం మేము. ఎందుకు అబద్ధాలు చెప్తాం ఆయన వినా? అది ఉన్న పరిస్థితి మాదమ్మా. అది కూడా ఏం రాలేదు మేడం. మేము బస్సు కంటే ఏం పోతాం మేడం, అంత దూరం పోయేది ఏం కాదు. అది గ్యాస్ అయితే ఏం కాలేదు మేడం. మా ఓనర్ వాళ్ళకైతే కరెంట్ అయితే వాళ్ళకి అయ్యింది, మా రూమ్ కి గాలే. ఎందుకంటే ఇది రేకులు ఇల్లు అయినా కానీ మళ్ళీ మీటర్ సపరేట్ గానే ఉన్నా కానీ గాలే. ఫ్రీ బస్ అంటారా, మేము అంత దూరం తిరిగాము. గ్యాస్ ఏది కాలేదు, పింఛన్ కాలేదు, మహిళలకు 1500 అన్నారు, గది కాలేదు, ఏది లేదు. ఇంతకుముందు బతుకమ్మ చీరలు అన్నారు, ఆ చీరలు లేదు, ఏది లేదు. అంతే. ఏముంది, రేషన్ షాప్ కి పోతే బియ్యం వస్తాయి, సన్న బియ్యం అన్నారు. ఆ సన్న బియ్యంలో కూడా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, నూకలు ఎక్కువ ఉన్నాయి, బియ్యం తక్కువ ఉన్నాయి. అంతే. ఇంకా దానికంటే దొడ్డు బియ్యమే నయ్యం. అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు అని అంటే అప్పుడు వరదలు వచ్చినప్పుడు బాగానే చూసిండు. ఏ బస్తీ అని వదిలిపెట్టకుండా వచ్చిర్రు. 10,000 అన్నారు, ఇచ్చిర్రు. ఇంతవరకు అయితే ఈ పార్టీ వాళ్ళనైతే మేము ఎప్పుడు చూడలేదు మేడం. ఎందుకు అబద్ధాలు ఆడాల? మళ్ళీ అప్పుడు బతుకమ్మ చీరలు అన్నారు, 2 సార్లు తీసుకున్నాం. చీరలు తీసుకోలే అని కాదు. మళ్ళా మా అమ్మకు పింఛన్ అంటారా, పింఛన్ చేసిండు. అప్పుడు అంత తక్కువ ఉండే, 2016 రూపాయలు అన్నాడు, 16 చేసిండు, 2016 రూపాయలు అయింది. అంతే. అదే పింఛనే వస్తుంది ఇప్పటికి కూడా.